ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కరెంటు సమస్యలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ను అందిస్తుందని తెలిపారు. ఎలక్షన్ కోడ్ వల్ల ఇది కొద్దిగా ప్రాబ్లమ్స్ పడి ఆపేయడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు దీని గురించి పట్టించుకునే నాదులే దిక్కు ముక్కు లేదు. అసలుకి కడివేళ్ళలో ఇట్లా విద్యుత్ సంబంధించిన ఉప కేంద్రం ఒకటి పెట్టాలా, ఒకటి ఆల్రెడీ శాంక్షన్ అయింది, దాన్ని చేద్దామని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అప్పుడు ప్రజల యొక్క అవసరాలకి అనుగుణంగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు ఆ ప్రభుత్వం. కాబట్టి ఆ రోజు ఏం చేయలేకపోయారు. మళ్ళీ మీ అందరి సహాయ సహకారాలతో మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ పైన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి పనులు చేసే క్రమంలో ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది. ఎక్కడ కూడా ఈ విద్యుత్ ఉప కేంద్రం వల్ల కరెంటు పోయే పరిస్థితి ఉండదు. 9 గంటలు రైతులకి విద్యుత్ నిరంతరం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా దీనివల్ల జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే చదువుకునేటప్పుడు బిడ్డలు ఎగ్జామ్ టైంలో ఉన్నట్టుండి కరెంటు పోయే పరిస్థితి. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో వైసీపీ విస్తృత స్థాయి